నేటి మంచి మాట శూన్యం ఏదో నేర్చుకోవటానికే. ఒక్కోసారి మన మైండ్ అంత శూన్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఎంతో దిగులుకు, ఆవేదనకు, భయమునకు, చింతకు గురి అవుతూ ఉంటాం. ఆ శూన్యాన్ని తప్పించుకోవటానికి ఆ టైంలో మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా ఎవ్వరూ మనకు అందుబాటులో ఉండరు. మనకు ఎవ్వరూ సహకరించరు. ఇలాంటి సమయంలోనే భగవంతుడు మనము మంచిని తెలుసుకోవటానికి, మనము మంచి ఆలోచనలు చేయటానికి, మనం కొన్ని నిర్ణయాలు మంచిగా తీసుకోవడానికి, కొన్ని సంకల్పాలను మనము ఏర్పరచుకోవటానికి ఇటువంటి శూన్యకరమైన స్థితికి మనల్ని భగవంతుడు తెచ్చి మనకు కొన్ని నేర్పిస్తూ ఉంటారు. అయితే మనం మనతో మాట్లాడుకోవాలి, లేదంటే భగవంతునితో మనం సంభాషించాలి. అప్పుడు మనకు కలిగిన శూన్య మనస్తత్వము నుండి చాలా తెలుసుకుంటాం. నీవున్న ఏకాంతంలో నీకు దిగులు బాగా అనిపిస్తే, శూన్యము అనిపిస్తుంటే దాని నుండి తప్పించుకోకు. జస్ట్ నీ జీవితాన్ని, నిన్ను మాత్రమే నీవు గమనించుకో. భగవంతుడు నీకు ఏర్పరిచిన శూన్యము నుండి నీకు నేర్పే కొత్త విషయాలను నేర్చుకో. దిగులు పడకు, అధైర్యపడకు. నీకు కలిగిన శూన్యంలో మెరుగుపెట్టిన వజ్రం వలె వెలుగులతో ప్రజ్వలించు.